Present teacher. Guna guna mami lalla guna mami kotalla padela manna. ఆపు నీకు అటెండెన్స్ చెప్పమన్నా పాట పాడమన్నా? అయ్యో టీచర్ మీరు పాట పాడమన్నట్టు వినిపించింది. సర్లే కూర్చో. థ్యాంక్ యూ టీచర్. శ్రీలాస్య, ప్రెజెంట్ టీచర్. అక్షిత, ప్రెజెంట్ టీచర్. శ్రావణి, ప్రెజెంట్ టీచర్. అరుణ, అరుణ ఏ ఆపు అటెండెన్స్ చెప్పమన్నా పాట చెప్పమన్నా నీకు? టీచర్ మీరేగా టీచర్ ఎప్పుడు ఫార్మర్స్ ఫార్మర్స్ అంటారు. ఫార్మర్ గుర్తొచ్చింది టీచర్ నాకు. సరే కూర్చో. శ్రీలాస్య చెప్పు. A square plus B square is equal to ఎంత? ఫార్ములా చెప్పమన్నా పాట పాడమన్నా? కూర్చో. నిన్ననే మీ అందరికి ఫార్ములా టేబుల్ నేర్చుకున్నామన్నా నేర్చుకుని వచ్చిందా? రాజశ్రీ లేదమ్మా. 3 డబుల్ చెప్పు. 3 1 जा 3 3 2 जा 6 3 3 जा 9 3 4 जा 12 आरती कुमारी दीपक कार्तिका दीपक. ఆపన్నమ్మా నీకు టేబుల్ చెప్పమన్నా పాట పాడమన్నా? సారీ టీచర్ నిన్న నైట్ నేను టేబుల్స్ నేర్చుకుంటుంటే మా మమ్మీ వచ్చి టీవీ ఆన్ చేసింది. అందులో కార్తీక దీపం సీరియల్ వచ్చింది టీచర్. అది ఇది కలిసి నేర్చుకున్నా. సరే కూర్చో. ఇప్పుడు అందరికి ఒక ఫార్ములా చెప్తా రాసుకోండి. లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. ఒక నిమిషం టీచర్. చెప్పండి టీచర్. ఒక నిమిషం టీచర్. చెప్పండి టీచర్. ఆపన్నమ్మా మీ గోలా ఫస్ట్ రాసుకోండి. లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 80 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఏరియా. అక్షిత వేసి చెప్పమ్మా. నాకు ఫార్ములాస్ రావు టీచర్. ఇంటి దగ్గర నేర్చుకుంటామన్నా కదా? ఎంత చదివినా బుర్రకు ఎక్కడం లేదు టీచర్. సరే కూర్చో. థ్యాంక్ యూ టీచర్. రాధిక వేసి చెప్పమ్మా. L into B టీచర్. అందరు చప్పట్లు కొట్టండి. కూర్చోమ్మా కూర్చో. థ్యాంక్ యూ టీచర్. లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ L ఇంటూ B కాబట్టి 80 ఇంటూ 9 ఎంత? లేచి అక్షిత చెప్పమ్మా. నాకు టేబుల్స్ రావు టీచర్. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు నేర్చుకుంటామని? ఎంత చదివినా బుర్రకు ఎక్కడం లేదు టీచర్. సరే కూర్చో. థ్యాంక్ యూ టీచర్. నువ్వు లేచి చెప్పమ్మా. 162 టీచర్. కరెక్ట్. అందరు క్లాస్ పెట్టాలి. సరే ఇప్పుడు మనం ఒక చాప్టర్ చెప్తున్నాము సరేనా? కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్. అదే టీచర్. ఏమైందమ్మా నీ గోలా? ఈరోజు చాప్టర్ వద్దు టీచర్. ఎందుకు? సైలెన్స్ గుంటాం టీచర్. ఒక్క రోజు 2 రోజులు అంటే సరే, మిగతా రోజులు మరి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువుకుందాం టీచర్. ఎగ్జామ్స్ అంటే మరి ఇప్పుడు చదువుకోరా? చదువుకోరా? చదువుకుంటాం టీచర్. కూర్చో. థ్యాంక్ యూ టీచర్. సిక్స్ త్రీ ఎంతమ్మా? టీచర్ నాకు టేబుల్స్ రావు టీచర్. అయితే ఏడు. ఎందుకు ఏడుస్తుంది తల్లి? ఇదే కదా టీచర్ ఏడమన్నది. ఏడు అంటే ఏడు మని కాదు, చదువుకోండి అని అర్థం. అర్థమైందా? ఎస్ టీచర్. సరే మీకు ఒక చెప్తా, అందరు వినండి సరేనా? నేను 100 చెప్తా, ఒక్కటి చెప్తా. కూర్చో నువ్వు. మ్యాథ్స్ రావాలంటే టేబుల్స్ ఫార్ములాస్ రావాలి. చిన్నప్పుడు రామానుజన్ అదిరాజు ఇదిరాజు అనకుండా చాలా బాగా మ్యాథ్స్ నేర్చుకొని గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. మీరు కూడా అలా కావాలని కోరుకుంటున్నాను. టీచర్ శ్రీనివాసం రామానుజన్ లాంటి గొప్ప వారి గురించి తెలుసుకొని సూర్యోదయం చేసుకుందాం టీచర్. అబ్బా ఆ సూర్యోదయం కాదు చంద్రోదయం. నీ మొహం మండ. సూర్యోదయం కాదు, చంద్రోదయం కాదు, జ్ఞానోదయం. అర్థమైందా? మ్యాథమెటిక్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్,
ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇవన్నీ నేర్చుకుంటే మనకు మ్యాథ్స్ సబ్జెక్ట్ వస్తుంది. మ్యాథ్స్లో ఇవన్నీ నేర్చుకుంటే